స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకా అధికారికంగా స్టార్ట్ అవ్వకుండానే అధికార కూటమి పార్టీలు ఒక పార్టీ వాళ్ళు మరొకరు, మళ్ళీ ఆ పార్టీలోనే ఒక వర్గం మరొక వర్గం రోడ్లెక్కి తన్నుకోవడం మొదలెట్టేశారు. అసలు ఏమంటారు, సినిమాల్లో కదా వీధి రౌడీలు ప్రవర్తించినట్లు రోడ్ల మీద బూతులు తిట్టుకోవడాలు, తన్నుకోవడాలు, ఒకరినొకరు దోసుకోవడాలు, మధ్యలో అధికార పార్టీ వాళ్ళు కాబట్టి పోలీసులు వచ్చి వాళ్ళను వీళ్ళను శాంతి 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 అని చెప్పి అనడాలు, ఈ విజువల్స్ నిత్యకృత్యం అయిపోయాయి వరుస పెట్టి. అసలు ఇద్దరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారా తెలియదు. ఒకవేళ పోటీ చేస్తే టీడీపీ వాళ్ళు జనసేనకి ఎన్ని ఇస్తారో తెలియదు. అప్పుడే తన్నుకోవడాలు అయితే మొదలయ్యాయి. తాజాగా కూడా చూసాం పెందుర్తి ఆ జీవీఎంసీ 88వ వార్డట. సో అక్కడ ఒక ఎమ్మెల్యే గారు వచ్చి, పెందుర్తి ఎమ్మెల్యే గారు ఒక అభివృద్ధికి ఏదో కార్యక్రమంలో పాల్గొనడం కోసం వస్తే, అక్కడ కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్న మాజీ కార్పొరేటర్ అట తెలుగుదేశం పార్టీ నేత గండిబాబు జానిచ్చాడు ఒకరు. అంటే జనసేన నుంచి ఆ టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్యే అనుచాడు ఒకరు. సో టికెట్ అంశం తేల్చాలి అని చెప్పి వాళ్ళు అరుపులు మధ్యలో ఎమ్మెల్యే కూడా అరుస్తూ ఉన్నారు, అక్కడ తిట్లు తిడుతూ ఉన్నారు, మీ సంగతి తేలుస్తూ అంటున్నారు ఎమ్మెల్యే టీడీపీ వాళ్ళను. వాళ్ళ అరుపులు తోసుకోవడాలు, మెడ కొట్టుకోవడాలు, అసలు ఏదో సినిమా షూటింగ్ని తలపించేసింది. ఇక మొదలవ్వక ముందే వాళ్ళ పార్టీ అధినేతలేమో ఈ మధ్య చెప్పట్లే, ఇంతకుముందు వరకు మీరు ఏం చేసినా పర్వాలే 15 ఏళ్ళు కలిసి ఉండాల్సిందే అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇప్పుడేమో కొత్తగా మరి మీ ఆత్మగౌరవాన్ని కాపాడతామంటూ ఉన్నారు. ఇటువంటి చోట్ల జనసేన నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎట్లా కాపాడతారు, టీడీపీ అదే నేతలు వాళ్ళ పార్టీ ఆత్మగౌరవాన్ని ఎట్లా కాపాడతారో తెలియదు, చూడాలి. ఇట్లాంటివి చాలా చోట్లే ఉంటాయి కదా, మాకు కావాలని. ఎమ్మెల్యే అప్పుడైతే ఏదో మనకు అవకాశం లేదులే కాబట్టి అని చెప్పి త్యాగం చేసినామని పని చేసుకుంటూ పోతారు క్యాడర్. ఇప్పుడు క్యాడర్కి కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు కదా, మరి ఇక్కడ ఇంకా తన్నుకోవడం ఇప్పుడే పొట్టు తన్నుకోవడం మొదలైంది. ఇది ముదిరింగ్ ఎంతగానో అనుకుంటారో, లేకపోతే అవి అంతా ముదరకుండా ఎవరికి వాళ్ళని పోటీ చేస్తాంలే అని చెప్పి ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారో తెలియదు, మరి చూడాలి. అప్పుడే తన్నుకోవడం మాత్రం మొదలైపోయింది. ఇక ఎన్నికలు పీక్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకెంతగానో అనుకుంటారు.